ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. విజయవాడ స్మృతివనంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం విధ్వంసంపై దళిత సంఘాలు మండిపడ్డాయి. ఈ మేరకు విజయనగరం జిల్లా దళిత చైతన్య సేవా సంఘం అధ్యక్షులు మరియు రెల్లి ఉపకులాల సంక్షేమ సంఘం అధ్యక్షులు సోము మురళీమోహన్ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక లంకాపట్నం రౌతు వీధిలోనున్న అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. जोहार बाबा साहब अम्बेडकर, भारत राज्य के निर्माता की, बड़े बड़े आशा ज्योति, जोहार बाबा साहब अम्बेडकर, जोहार बाबा साहब अम्बेडकर, जोहार बाबा साहब अम्बेडकर. తదుపరి ఆయన మీడియాతో మాట్లాడుతూ విగ్రహ విధ్వంసానికి పాల్పడ్డ అరాచక వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 125 అడుగుల విగ్రహం విజయవాడలోని ఆయన యొక్క శిలాఫలకాన్ని కొంతమంది దుండగులు ధ్వంసం చేయడం అనేది నిజంగా ప్రపంచంలోని భారతదేశంలోని చాలా దారుణమైన విషయం అయ్యా. అట్లాగే భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోని గ్రామాల్లోని వార్డుల్లోని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలని ధ్వంసం చేస్తున్నారు. అట్లాగే భారతదేశంలోని రాష్ట్రాల్లోని జిల్లాల్లోని గ్రామాల్లోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు క్రైస్తవ సోదరులు ముస్లిం సోదరుల మీద పురుషుల మీద స్త్రీల మీద హత్యలు అత్యాచారాలు చేస్తూనే ఉన్నారు. కాబట్టి అలాంటి దుండగుల్ని మన భారతదేశ గౌరవనీయులైన పూజనీయులైన నరేంద్ర మోడీ గారు, మన ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులైన పూజనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు అలా దుండగుల్ని వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టి కఠినంగా ఆ యొక్క దుండగుల్ని శిక్షించాలని కోరుకుంటున్నాం. ఆ విధంగా చేస్తే బడుగు బలహీన వర్గాలందరూ సస్యశ్యామలంగా బతుకుతారని కోరుకుంటున్నాం. అంతేకాక భారతదేశంలో అందరూ ప్రతి ఒక్కరూ మీకు రుణపడి ఉంటామని కోరుకుంటూ